హలో అందరికి అందరు ఎలా ఉన్నారని బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా డేస్ తర్వాత ఇంట్రో కొడుతున్నాను. డేస్ కాదు, కొన్ని మంత్స్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భానుత్ మోనికా వ్లాగ్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేశాను. మా దాంట్లో బాలింతలకు ఎక్కువగా కాడో అనేది పెడుతూ ఉంటారన్నమాట. సో దాని రెసిపీ అనేది ఫుల్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకు ఆ రెసిపీ అనేది ఏంటన్నది తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంది అన్నది ఈ ఫుల్ లెంత్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అది ఏంటంటే కాడో. ఆల్రెడీ మీకు నా షార్ట్ వీడియోస్ లో చూసి ఉండొచ్చు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమైపోతుంది. మా దాంట్లో అంటే బంజారాలో స్పెషల్ గా బాలింతలకు కాడో అనే రెసిపీ ఎక్కువగా పెడతారు. అది దేనికంటే మనకి నడుము నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది. మనకి డెలివరీ అయ్యాక బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. నాకైతే ఇంకెక్కువగా ఉంది. అండ్ దాని కోసం అని చెప్పి అమ్మ నాకు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా కాడో అనేది రెసిపీ చేసి పెడుతుంది. నేను ఆ రెసిపీ వీడియోలో మీకు చూపిస్తాను. చలో మరి వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాము. మనకి కాడో రెసిపీకి చేయాలంటే కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి 4 అన్నమాట. ఈ 4 మనము ఉంటే కాడో రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి 4 ఇంగ్రీడియంట్స్ కావాలి. అవి ఏంటంటే మిరియాలు, సొంటి, పిప్పళ్ళు, మోడి పిల్లలు. ఇవి 4 కావాలన్నమాట. ఇవి మనకి నియర్ బై ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాప్స్ లో కూడా దొరుకుతాయి. నాకు వచ్చేసి నేను జాబ్ చేసే దగ్గర పూజా స్టోర్ ఉందన్నమాట. సో అక్కడ అడిగి చూసాను, అక్కడ దొరికేసాయి. పూజా స్టోర్ లో దొరికాయి నాకు ఇవన్నీ. మీకు నియర్ బై పూజా స్టోర్ ఉంటే ఒక్కసారి అడిగి చూడండి. అంటే చిన్న చిన్న పూజా స్టోర్స్ కావు, కొంచెం పెద్దగా ఉండి అన్ని దొరికే పూజా స్టోర్స్ ఉంటాయి కదా, అక్కడ దొరుకుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఆయుర్వేదిక్ షాప్ లో కానీ అక్కడన్నా. అండ్ ఇవి ఏం చేయాలంటే ఎండలో నీట్ గా ఆరబెట్టుకోవాలన్నమాట. కొద్దిగా పచ్చిగా ఉన్న మనం మిక్సీ పట్టితే రాదు, పొడి త్వరగా పాడైపోతుంది. సో ఎండలో ఒక హాఫ్ డే కూడా అక్కర్లేదు, జస్ట్ ఒక 30 minutes అలా ఎండలో నీట్ గా ఆరబెట్టేసుకొని అన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోండి. మీరు స్టోర్ చేసుకోవచ్చు. పౌడర్ కూడా చాలా రోజు అనేది స్టోర్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను రెసిపీ చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ నాన్ స్టిక్ కడాయి యూజ్ చేస్తున్నాను. మీరు మాత్రం స్టీల్ కడాయి తీసుకోండి. నా దగ్గర చిన్నది స్టీల్ లేదు. నేను మీకు వీడియో కోసం అనే చెప్పి చాలా తక్కువగా చేసి చూపిస్తున్నా రెసిపీ. చాలా అంటే తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను అన్నమాట, జస్ట్ వీడియో కోసం అని చెప్పి. ఫస్ట్ వచ్చేసి బెల్లం తురుముకొని అందులో ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. గీలో కానీ ఆయిల్లో మీ ఇష్టం. నాకు గీ అంటే ఇష్టం ఉండదు, సో నేను ఆయిల్లో బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. పక్కన అలానే కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకోండి. హాట్ వాటర్తో చేసుకోవచ్చు, అలానే మిల్క్తో కూడా చూసుకోవచ్చు. మిల్క్తో నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తానులేండి, మిల్క్తో నెక్స్ట్ టైం. అండ్ ఇలా మొత్తం దగ్గరకు వచ్చాక మనం మిక్సీ పట్టిన పొడి ఉంది కదా, ఈ పొడి అనేది వేసుకోవాలన్నమాట. ఈ పొడి మన క్వాంటిటీని బట్టి, మనం ఎక్కువ బెల్లం వేసుకుంటే ఎక్కువగా, తక్కువ బెల్లం వేసుకుంటే కొంచెం తక్కువగా తగ్గించి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఆ తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఒకటేసారి వేస్తే మొత్తం పొంగుతుంది. సో ఇలా కొద్దిగా వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంతే, చాలా సింపుల్ రెసిపీ. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 3 to 4 minutes లో అయిపోతుంది. అంత సింపుల్. ఇదిగోండి ప్లాస్టిక్ ఇలా ఉంటుంది. అంటే దీన్ని ఒక చిన్న బౌల్లో కానీ లేదంటే చిన్న ప్లేట్లో కానీ వేసుకొని తాగేయడం అంటే స్పెషల్ గా స్పూన్ తో అలా కాదు, మన ఏళ్ళతో నాకేసుకుంటే రెసిపీ అనేది అయిపోతుంది. ఇంతే వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.